హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆనియన్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియో చూసే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా మా వీడియోస్ చూసేయండి. ఇప్పుడు దీనికోసం ఒక కప్ దాకా మైదా పిండి తీసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా పిండిని పిసుక్కోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారి పోసుకోకూడదు, కొంచెం పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. పిండి ఇలా సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అందులోకి కర్రీ ప్రిపేర్ చేద్దాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1-2 రెబ్బల కరివేపాకు, చిటికెడంత పసుపు వేసుకొని ఇప్పుడు 1-2-3 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, మనం పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి మనకు కర్రీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి తీసుకొని పిండిని ఇలా చిన్న ముద్దల్లాగా చేసుకోండి. ఇలా ముద్దలాగా చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా వచ్చేలా ప్రెస్ చేసుకోండి. చపాతీలాగా కట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా పెంక పైన వేసుకొని లైట్గా కాల్చుకోండి. 2 సైడ్స్ ఇలా కాల్చుకొని తీసేయండి. మీకు ఎన్ని చపాతీలు అయితే అన్నీ ఇలానే చేసేసుకొని కాల్చుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లిక్విడ్ లాగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకుంటూ సైడ్స్కి చివర్లో ఇలా పిండి అప్లై చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని అందులో ఒక స్పూన్ దాకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని వేసుకోండి. స్టఫ్ అందులోకి 1 టీ స్పూన్ అయితే మనకు సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత దానికి కూడా చివరిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా అప్లై చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రిబ్బన్ లాగా మనము మర్చ్ చేసుకుంటే అంతేనండి, అయిపోతుంది సమోసా. ఇలా చివరిలో కూడా మళ్ళీ పిండిని రాసుకుంటూ బాగా అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల సమోసాలు ఆయిల్లో వేస్తే మనకు ఊడిపోకుండా బాగుంటాయండి. అందుకే నేను ఆ లిక్విడ్ని తయారు చేశాను. ఇలాగే సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే అందులో వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలండి, లేకపోతే లోపల దాకా మనకు ఉడకవు. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుందండి. మీకు ఎన్ని సమోసాలు ఉంటే అన్ని సమోసాలు కూడా మీరు ఇలానే చేసేసుకోండి. మంట మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అంతేనండి, మనకు ఎంతో టేస్టీగా సమోసా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.